మనం ఈ వీడియోలో సింధు నాగరికతకు సంబంధించి ఎగ్జామ్‌లో అడిగేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకొచ్చేసి సింధు ప్రజల ప్రధాన దేవత అంటే మనకు ఆప్షన్ ఏ ముసలి, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి అమ్మ తల్లి, ఆప్షన్ బి ఆవు. మనకొచ్చేసి సింధు ప్రజల ప్రధాన దేవత అంటే మనకు ఆప్షన్ సి అమ్మ తల్లి. మనకు రెండవ క్వెషన్ వచ్చేసి సింధు ప్రజల కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ అనేది సింధు ప్రజల కాలంలో ఏ విధంగా ఉందంటే ఆప్షన్ ఏ రాజుల పాలన, ఆప్షన్ బి మాతృస్వామిక వ్యవస్థ, ఆప్షన్ సి పితృస్వామిక వ్యవస్థ, ఆప్షన్ డి రాచరిక పాలన. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ. అంటే కుటుంబంలో మనకు తల్లి అనేది పెద్దగా ఉండి అన్నీ చూసుకునేది. అందువల్ల సింధు ప్రజల కుటుంబ వ్యవస్థ వచ్చేసి మనకు మాతృస్వామిక వ్యవస్థగా పిలుస్తారు. మనకు నెక్స్ట్ క్వెషన్ సింధు ప్రజలు పూజించిన వృక్షం. మనకు సింధు ప్రజలు పూజించిన వృక్షం వచ్చేసి ఆప్షన్ ఏ వేప చెట్టు, ఆప్షన్ బి కానుగ చెట్టు, ఆప్షన్ సి మర్రి చెట్టు, ఆప్షన్ డి రావి చెట్టు. మనకు సింధు ప్రజలు పూజించిన వృక్షం వచ్చేసి మనకు రావి చెట్టు. సింధు ప్రజలు రావి చెట్టుననేది పూజించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సింధు ప్రజలు పూజించిన పక్షి. మనకు పక్షి వచ్చేసి ఆప్షన్ ఏ కాకి, ఆప్షన్ బి నెమలి, ఆప్షన్ సి పావురం, ఆప్షన్ డి చిలుక. మనకు సింధు ప్రజలు పూజించిన పక్షి వచ్చేసి మనకు పావురంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సింధు ప్రజలు పూజించిన జంతువు వచ్చేసి ఆప్షన్ ఏ ఆవు, ఆప్షన్ బి మూపురం ఉన్న ఎద్దు, ఆప్షన్ సి గేదె, ఆప్షన్ డి మేక. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూపురం ఉన్న ఎద్దు. అంటే మనకు ఎద్దు పై భాగంలో కొంచెం పొడవు మాదిరి ఉంటుంది కదా, అదే మూపురం. దీన్ని మూపురం ఉన్న ఎద్దు అంటారు. మనకు సింధు ప్రజలు ఎక్కువగా ఈ మూపురం ఉన్న ఎద్దును పూజించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సింధు ప్రజల మగదేవుడు ఎవరంటే ఆప్షన్ ఏ అగ్ని, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి పశుపతినాథ, ఆప్షన్ డి బ్రహ్మ. వీటిలో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింధు ప్రజల మగదేవుడు అంటే పశుపతినాథగా చెప్పుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పశుపతినాథ. నెక్స్ట్ వచ్చేసి సింధు ప్రజల నదీ దేవత. నదీ దేవత అంటే ఆప్షన్ ఏ చేప, ఆప్షన్ బి ముసలి, ఆప్షన్ సి కప్ప, ఆప్షన్ డి తాబేలు. సింధు ప్రజల నదీ దేవత అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ముసలి. ముసలిని వీళ్ళు నదీ దేవతగా కొలచడం జరిగింది. మనకు నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సింధు ప్రజల యొక్క ప్రయాణ సాధనం ఏంటి అంటే ఆప్షన్ ఏ కారు, ఆప్షన్ బి బైకు, ఆప్షన్ డి ఎత్తుల బండి, ఆప్షన్ డి విమానం. మనకు సింధు ప్రజలు ఎత్తుల బండిని ఎక్కువగా ఉపయోగించారు సింధు ప్రజల కాలంలో. అందువల్ల దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎత్తుల బండి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సింధు ప్రజలకు తెలియని లోహం ఏది అంటే ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి ఇనుము, ఆప్షన్ సి వెండి, ఆప్షన్ డి తగరం. మనకు సింధు ప్రజలకు తెలియని లోహం అంటే మనకు ఆప్షన్ బి ఇనుము. ఇనుము అనేది సింధు ప్రజలకు తెలియని లోహము. మనకు నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సింధు లిపిలో అక్షరాల సంఖ్య సింధు లిపిలో అక్షరాలలో ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ ఏ 300, ఆప్షన్ బి 200, ఆప్షన్ సి 400, ఆప్షన్ డి 150. మనకు వచ్చేసి సింధు లిపిలో అక్షరాల సంఖ్య రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 400. 400 అక్షరాలు అనేవి ఈ సింధు లిపిలో ఉన్నాయి. అదేవిధంగా సింధు నాగరికత లిపి అనేది ఏ విధంగా ఉంది? ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ బొమ్మల లిపి, ఆప్షన్ బి సర్పలిపి, ఆప్షన్ సి బౌస్ట్రోపోడస్ లిపి, ఆప్షన్ డి పైవన్నీ. మనకు సింధు నాగరికతకు సంబంధించి ఈ పైవన్నీ కూడా కరెక్టే. దీన్ని సింధు లిపి వచ్చేసి బొమ్మల లిపి, అదేవిధంగా సర్పలిపి. ఎందుకంటే వీళ్ళు సర్పం ఆకారంలో బొమ్మలు అనేది ఉండడం వల్ల దీన్ని సర్పలిపిగా పిలుస్తారు. వీళ్ళ లిపిలో బొమ్మలు ఉండడం వల్ల బొమ్మల లిపిగా పిలుస్తారు. అదేవిధంగా బౌస్ట్రోపోడస్ అని కూడా పిలుస్తారు. అందువల్ల దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. సింధు నాగరికత ప్రజలు ఉపయోగించిన రాయి. వీళ్ళు ఉపయోగించిన రాయి వచ్చేసి ఆప్షన్ ఏ సున్నపరాయి, ఆప్షన్ బి కులకరాయి, ఆప్షన్ డి స్టియోటైట్, ఆప్షన్ డి గ్రానైట్ రాయి. సింధు ప్రజలు ఉపయోగించిన రాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి స్టియోటైట్ రాయి.
సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది అంటే ఆప్షన్ ఏ ఏనుగు, ఆప్షన్ బి ఆవు, ఆప్షన్ సి గుర్రము, ఆప్షన్ డి పైవన్నీ. మనకు సింధు ప్రజలకు తెలియని జంతువు ఏదంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గుర్రం. గుర్రం అనేది సింధు ప్రజలకు తెలియని జంతువు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికత గురించి వెలుగులోకి తీసుకొచ్చిన పత్రిక. సింధు నాగరికతను మొదటగా వెలుగులోకి తీసుకొచ్చిన పత్రిక ఏమిటి అంటే ఆప్షన్ ఏ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి హిందూ, ఆప్షన్ డి లండన్ వీక్లీ, ఆప్షన్ డి బీబీసీ. మనకు సింధు నాగరికతను మొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చిన పత్రిక వచ్చేసి లండన్ వీక్లీ. ఈ లండన్ వీక్లీ అనే పత్రికలో ఈ సింధు నాగరికత గురించి మొదటగా రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదట అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత. అంటే ప్రపంచంలో మొదటగా అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత అంటే ఆప్షన్ ఏ సుమేరియా, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి చైనా నాగరికత, ఆప్షన్ డి సింధు నాగరికత. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి సింధు నాగరికత. అంటే ఇది సింధు నాగరికత అనేది ఒక పట్టణ నాగరికత. ప్రపంచంలో మొట్టమొదట అభివృద్ధి చెందిన ఇది ఒక పట్టణ నాగరికత వచ్చేసి మన సింధు నాగరికతగా చెప్పుకోవచ్చు. మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదట పత్తిని పండించింది ఎవరు? పత్తిని పండించింది సుమేరియా ప్రజలు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఈజిప్ట్ ప్రజలు, ఆప్షన్ సి సింధు నాగరికత ప్రజలు, ఆప్షన్ డి చైనా నాగరికత ప్రజలు. మనకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించింది వచ్చేసి మన సింధు నాగరికత ప్రజలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సింధు ప్రాంతం నుండి పత్తిని దిగుమతి చేసుకున్న దేశం. మనకు ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజిప్ట్ దేశం, ఆప్షన్ బి గ్రీక్ దేశం, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఇరాన్. మనకు పత్తిని దిగుమతి చేసుకున్న దేశం వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ గ్రీకు దేశం. సింధు ప్రజలకు తెలియని పంట వచ్చేసి ఆప్షన్ ఏ వరై, ఆప్షన్ బి చెరకు, ఆప్షన్ సి గోధుమ, ఆప్షన్ డి మొక్కజొన్న. సింధు ప్రజలకు తెలియని పంట వచ్చేసి చెరకు. ఆప్షన్ బి చెరకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత వచ్చేసి ఆప్షన్ ఏ సుమేరియా లేదా మెసొపటోమియా, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి చైనా నాగరికత, ఆప్షన్ డి సింధు నాగరికత. మనకు ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అంటే ఈ సుమేరియా లేదా మెసొపటోమియా నాగరికతగా చెప్పొచ్చు. ఇది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో మూడవ నాగరికత అంటే ఆప్షన్ ఏ సుమేరియా, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి చైనా నాగరికత, ఆప్షన్ డి సింధు నాగరికత. ప్రపంచంలో మూడవ నాగరికత అంటే మన సింధు నాగరికతగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో మొట్టమొదట పట్టణ నాగరికత అంటే మన సింధు నాగరికత. అదేవిధంగా ప్రపంచంలో మూడవ నాగరికత అంటే సింధు నాగరికత. అదేవిధంగా ఫస్ట్ నాగరికత అంటే సుమేరియా లేదా మెసొపటోమియా నాగరికత. మనకు సింధు ప్రజల యొక్క ప్రధాన వినోదం. ఆప్షన్ ఏ డాన్స్, ఆప్షన్ బి రన్నింగ్, ఆప్షన్ సి చదరంగం, ఆప్షన్ డి ఏది కాదు. సింధు ప్రజలు ప్రధాన వినోదం వచ్చేసి చదరంగం. చదరంగం అంటే చెస్. సింధు ప్రజలు ఎక్కువగా చదరంగాన్ని ఆడేవారు.